అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరి కాసేపట్లో మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం విశేషం. మున్సిపల్ ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో చర్చించి షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం చేయనున్నారు. తెలంగాణలో ఈ నెల 20న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికీ బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తుంది. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఘట్టాన్ని రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మేడారం నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యు. రైట్ సునీత, కాసేపట్లోనే కేబినెట్ సమావేశం. ప్రస్తుతం ఉన్నటువంటి మనం మేడారం దగ్గర ఉన్నాం. మేడారం హరిత హోటల్ దగ్గర ఉన్నాం. ఈ పక్కనే ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గుడారాలు కావచ్చు, ఈ లోపల ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కేబినెట్కు వేదిక కాబోతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్ వీళ్ళందరూ కూడా, ముఖ్య అధికారులందరూ కూడా ఇప్పటికే ఒక్కొక్కరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మంత్రులు కూడా కొంతమంది వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇప్పటివరకు హైదరాబాద్లో సచివాలయంలో కానీ లేదా మరొక ప్రాంతంలో మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఇప్పుడు మొదటిసారిగా హైదరాబాద్ దాటి ఒక వేరే జిల్లాలో, అందులో మేడారం లాంటి ఒక రూరల్ ఏరియాలో ఈ కేబినెట్ సమావేశం అనేది జరగడం అనేది ఇక్కడ మనం ఒక సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ఇక్కడ జరగబోతున్నటువంటి ప్రధానమైనటువంటి కేబినెట్ మీటింగ్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, దాంతోపాటు నీటిపారుదల పథకాలపై, పొట్లపూర్ ఎత్తిపోతల పథకం అమలుకు సంబంధించినటువంటి విషయం కానీ, గోదావరి పుష్కరాలకు సంబంధించి 2027లో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ, అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి, గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇట్లా పలు అంశాల మీద ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు కూడా జరగబోతున్నాయి. 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అంటే 4 రోజుల పాటు మేడారం మహాజాతరకు ఏర్పాటు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో రేపు కూడా పాల్గొంటారు. ఈరోజు ఎస్పెషల్లీ కేబినెట్ సమావేశం ఇప్పుడు సాయంత్రం మొదలు కాబోతుంది. మంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు, ముఖ్య అధికారులందరూ పాల్గొంటారు. దానికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా పాస్ లేని లోపల కూడా అనుమతించని పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవచ్చు, కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలు జరగబోతాయి అన్నటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే రేపు, ఎల్లుండి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి జరిగే ఏరియాలో కూడా కొన్ని శంకుస్థాపనలు కూడా ఉండబోతున్నాయి. మంత్రులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి మన ఉంది. ప్రధానంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇంతకుముందు పొట్లపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించినట్టు కాదు, గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చిస్తారు. ఎక్కడెక్కడైతే పెండింగ్ లో ఉన్నాయి, శంకుస్థాపన చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా రేపేళ్ళుండి మొత్తం కూడా కంప్లీట్ చేసి 20-21 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, నిన్న రిజర్వేషన్స్ కూడా ఖరారయ్యాయి. అటు మున్సిపాలిటీలకు సంబంధించి కానీ, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి మొత్తం కూడా రిజర్వేషన్ ఖరారైన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఏమైనా మార్పులు చేర్పులకు సంబంధించినట్టు ఇప్పటికే బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. వాటి మీద పెద్దగా ఏం పట్టించుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకైతే సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఈరోజు ములుగు లాంటి రూరల్ ఏరియాలో ఇక్కడ
కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం, అందులో చాలా అంశాలు కూడా ఇందులో ప్రస్తావనకు రావడం అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ డెవలప్ చేస్తానన్నటువంటి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఈ సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి జాతరకు ఇప్పుడే కేటాయించారు. మరొక 120 కోట్ల రూపాయల దాకా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కూడా షామియానికి కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. దగ్గరుండి మంత్రి సీతక్క ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. గడిచిన నెల రోజుల నుంచి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా అందరు మంత్రులు ఈ కార్యక్రమానికి కేబినెట్ సమావేశానికి హాజరవుతారు. రేపు మార్నింగ్ కూడా షెడ్యూల్ ఉంది. ఇప్పుడు ఖమ్మం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేబినెట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ అయిన తర్వాత దాదాపు 2 గంటల దాకా కొనసాగే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడే బస చేస్తారు. మనం చూస్తున్నటువంటి ఈ హరిత హోటల్లోనే బస చేస్తారు. మేడారంలోనే భద్రతా చర్యలు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఈ ములుగు జిల్లాలోని ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శంకుస్థాపన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. సునీత, తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.